హాయ్ ఫ్రెండ్స్, ఇది ఉల్లిపాయ పచ్చడి. దీన్ని చేసుకోవడం చాలా ఈజీ. ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. పెద్దగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయల్ని అలా వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 వేసుకోవాలి. కరివేపాకు, ఉప్పు కలుపుకోవాలి. సిమ్లో పెట్టి కలుపుకోవాలి. హైలో పెట్టడం వల్ల మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టి కలుపుకోవాలి. అలా గోలిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తగినంత కారం చూసి వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. చిటికెడు పసుపు, చిన్న ఉసిరికాయ అంత చింతపండు వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలా ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మొత్తం కలిసేలాగా కలుపుకొని మగ్గనివ్వాలి. తర్వాత పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మరీ మెత్తగా కాకుండా చూపించే విధంగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో పోపుగా సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి 2, కరివేపాకు గోలనివ్వాలి. అలా గోలిన తర్వాత తీసి పచ్చళ్ళలో కలుపుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి అయినా, చపాతీ, దోశ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. ఒక చిన్నపాటి ఉల్లిపాయను చిన్నగా కట్ చేసుకొని పైన కలుపుకోవాలి. ఇది వేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఇది ఒక 3 డేస్ వరకు నిల్వ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.